कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतनाद शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। गणपतिं त्वा गणानां गणपतिं त्वा गणपतिगुं हवामहे गणपतिं त्वा गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे गणपतिगुं हवामहे कविगुं हवामहे गणपतिगुं हवामहे कविम् गणपतिमिति गणपतिम् हवामहे कविगुं हवामहे कविं कवीनां कविगुं हवामहे कविं कवीनाम् कविं कवीनामुपमश्रवस्तमम् उपमश्रवस्तममित्युपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणो ब्रह्मणा ज्येष्ठराजं ब्रह्मणः ज्येष्ठराजमिति ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पते ब्रह्मणां ब्रह्मणस्पते ब्रह्मणो ब्रह्मणस्पत आपते ब्रह्मणस्पत आपते पत आनो न आपते पत आनः आनो न आन शृण्वन् आन शृण्वन् न शृण्वन्नो न शृण्वन्नोतिभिः शृण्वन्नो न शृण्वन्नोतिभिः शृण्वन्नोतिभिः सीदोतिभिः शृण्वन्नोतिभिः सीद ओतिभिः सीदोतिभिः सीद साधनगुं सीदोतिभिः सीद साधनम् ओतिभिर्द्योतिभिः सीद साधनगुं सीद साधनम् साधनमिति साधनम् केशवा मधुसूदना माधव केशव मधुसूदना नन्दनन्दना नरहरि नारायण परमात्मा परन्धाम
వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా శంఖ చక్రధరా సప్తశ్రీశ్వరా సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకరా శ్రీధరా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహరా నగధరా కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకట తుంగధ్వజులను ఒక మహారాజు కలడు.
ఆ మహారాజు తన ప్రజలను కన్న తండ్రి వలె చూచుచు రాజ్య పాలన చేస్తూ ఉండేవాడు. కాని తుంగధ్వజుడు దేవుడున్నాడని నమ్మేవాడు కాదు. తాను ఏ నోములు గాని వ్రతాలు గాని తపస్సులు గాని చేసేవాడు కాదు. తన ప్రజలను కూడా ఏ దేవుని పూజలు గాని నోములు గాని వ్రతాలు గాని చేయనిచ్చేవాడు కాదు. కాని తన ప్రజలను కన్న తండ్రి వలె చూచుచు రాజ్య పాలన సుభిక్షముగా చేస్తూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచినది. అలా కొంతకాలానికి కొన్ని క్రూర మృగాలు అడవి నుంచి వచ్చి వ్యవసాయ పొలములన్నీ ధ్వంసము చేయుచున్నవి. అది చూసిన ఆ ప్రజలు ఎంతో అల్లాడిపోయి పరుగున తుంగధ్వజ మహారాజు దగ్గరికి వచ్చి ఏడ్చుచు ఇలా చెప్పినారు, ఓ మహారాజా, కొన్ని క్రూర మృగాలు అడవి నుంచి వచ్చినవి. అవి మా యొక్క వ్యవసాయ పొలమును ధ్వంసము చేయుచున్నవి. ఇక మీరే మమ్మలను రక్షించాలి మహాప్రభు అని పరిపరి విధములుగా వేడుకున్నారు. అది విన్న సాక్షాత్తు తుంగధ్వజుడే ఇక ఆలస్యము చేయకుండా నేనే స్వయముగా ఆ యొక్క క్రూర మృగాలను సంహరిస్తానని వేటకు బయలుదేరినాడు. అలా అడవిలోకి చేరుకొని వేటాడి తుదకు ఆ క్రూర మృగాలను సంహరించినాడు. ఇక వేటాడి ఉన్నవాడు కావున బాగా అలసిపోయి ఒక మారేడు చెట్టు కింద సేద తీరుదామని కూర్చున్నవాడాయను. కాని అదే మారేడు చెట్టు కింద కొందరు గొల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామితమును జరిపిస్తున్నారు. అది చూసిన తుంగధ్వజుడు ఎంతో ఆగ్రహానికి లోను అయిపోయినాడు. ఇది ఏమిటి, నా ఆజ్ఞ లేకుండా నా అనుమతి లేకుండా ఇక్కడ ఎవరో పూజలు వ్రతాలు చేస్తున్నారు, తక్షణమే వీరిని శిక్షిస్తానని మనసులో అనుకున్నాడు. కాని వేటాడి అలసిపోయి ఉన్నవాడు కావున నిద్రలోకి జారుకున్నాడు. ఆ యొక్క గొల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామృతము జరిపించినారు. ఇక జరిపించిన తర్వాత కొంత తీర్థమును తీసుకువచ్చి తుంగధ్వజ మహారాజు ముందరలో ఉంచి మరలా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క సత్యనారాయణ స్వామి తీర్థ ప్రసాదములు తీసుకొని తమ గృహములకు వెళ్లిపోయినారు. కాని తుంగధ్వజుడు మేలుకున్న వాడై అక్కడున్న స్వామికి నమస్కారము చేసుకోలేదు సరికదా. అక్కడున్న తీర్థ ప్రసాదములు తీసుకోకుండా తన రాజ్యానికి వెళ్లిపోయినాడు. అలా కొంతకాలం గడిచినది. తన రాజ్యము పరుల వశమైపోయినది. అది చూసిన తన కుమారులు రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయినారు. తన రాజ్యమంతయో అల్లకల్లోలము సృష్టించబడినది. ఇది అంతయో సాక్షాత్తు సత్యనారాయణ స్వామి మహత్యమే, వేరొకటి కాదని ఏడ్చుచు ఒక బ్రాహ్మణి గృహము చేరుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇలా చెబుతున్నాడు, ఓ తుంగధ్వజ మహారాజా, నీవు ఒకానొక కాలమున సత్యనారాయణ స్వామి జరుగుతుండగా అది చూసి అక్కడున్న స్వామికి నమస్కారము చేసుకోలేదు సరికదా. కనీసము అక్కడున్న తీర్థ ప్రసాదమును తీసుకోలేదు. కనుకనే ఇటువంటి అశుభము జరిగినది. ఇక ఆలస్యము చేయకు, తక్షణమే సత్యనారాయణ స్వామి జరిపించమని చెప్పి ఆజ్ఞ ఇచ్చినాడు. ఇక తుంగధ్వజుడు ఏ మాత్రము ఆలస్యము చేయకుండా పరుగున ఆ యొక్క గొల్లల చెంతకు చేరుకొని మరలా అదే మారేడు చెట్టు కింద ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామృతమును జరిపించిన వాడాయను. అది మొదలు తుంగధ్వజుడు ప్రతి మాసం విడకుండా సత్యనారాయణ స్వామృతము జరిపించినాడు. అది చూసిన ఆ యొక్క సాక్షాత్తు సత్యదేవుడే చాలా సంతోషించి ఇక ఆ తుంగధ్వజ మహారాజుకు తన రాజ్యము తన అధీనము చేసినాడు. ఇక తన రాజ్యమంతయు 3 పువ్వులు 6 కాయల వలె విరాజిల్లుచున్నది. ఇది చూసిన తన కుమారులు మరలా తిరిగి వచ్చినారు. తన రాజ్యమంతయు సుభిక్షముగా ఉండసాగు. కలియుగ ప్రత్యక్ష దైవమైన సత్యనారాయణ స్వామి మహత్యమే అని పలికిన వాడాయను. ఇది విన్న ఆ యొక్క శౌనకాది మహామునులు చాలా సంతోషించినారు. మరలా సూత మహాముని ఇలా చెబుతున్నాడు, ఓ శౌనకాది మహామునులారా, ఈ యొక్క సత్యనారాయణ స్వామితము జరిపించిన అష్టైశ్వరములు కలుగును. ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క కథలు విన్నను ఎంతో అష్టైశ్వరములు కలుగును, ఆ చిరంజీవులుగా విరాజిల్లుతారు అని పలికిన వాడాయను. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము జరిపించుటకు శక్తి లేకున్నా ఎవరైనా ఈ వ్రతము జరిపిస్తుండగా అక్కడ కూర్చొని భక్తి శ్రద్ధలతో కథ విన్నను లేదా తీర్థ ప్రసాదమును తీసుకున్నను ఆ స్వామి కృపకు పాత్రులవుతారు, ఇంకా అష్టైశ్వరములు కలుగుతాయని సాక్షాత్తు సూత మహామునియే శౌనకాది మహామునితో పలికిన వాడాయను
అద పంచమోధ్యాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని కుమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర శరణం నాస్తి నాస్తి త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కారుణ్య కారుణ్య భావేన భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష 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 రక్షో రక్ష రక్ష శ్రీ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమో నమః నమో నమో నమః నమః. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామి
తీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మద హర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర గుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి మరి మరి
అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గమ పని సగని స పని మప గమ పని స భావములోన బాహ్యమునందును నిసని నిస పాని పని మాప మమ పా గమ పని స నిని ససని నిరిరి నిని ససని నిగగని ని ససని నిరిరి నిసని పా మమ పాప మమ నిని మమ పాప మమ సస మమ పాప మమ నిని ని పగా మపని సాస పని సరీరి గరి 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 సా గరి స గరి స ని రి స రి స రి స ని రి స ని రి స ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని సా గ సా స ని ని ప స ని ని ప ప మ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ మ ప ని 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 మ ప ని సా సా స గ స గ స గ స ని ప గ స గ స గ స ని ప స ని స ని స ని ప మ గ గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని స భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములో
బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उभया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय ऋषिवरमानसहंस चराचर जनन स्थितिलय कारण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्ध